ఒకే పార్టీ నుంచి పోటీ కోసం తాత మనవడు తలపడుతున్న తీరు అక్కడ రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. తాత సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా మనవడు ఆప్కాబ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. తాత ప్రతినిధి పార్టీ నుంచి గెలిచి తెలుగుదేశంలోకి రాగా మనవడు సొంత ట్రస్టు కార్యక్రమాలతో జనం మెప్పు పొందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో వీరిద్దరి పోరుకు తోడు మరో రాజకీయ కుటుంబం కూడా టికెట్ కోసం పట్టుబడడం వల్ల ఒకే పార్టీలో త్రిముఖ పోటీ నెలకొంది. తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో అత్యంత ప్రాధాన్యమున్న నియోజకవర్గం ప్రత్తిపాడు. ఇక్కడ రాజకీయమంతా పర్వత, ముద్రగడ, వరుపుల కుటుంబాల మధ్య సాగింది. గత ఎన్నికల్లో వరుపుల సుబ్బారావు వైకాపా తరఫున పోటీ చేసి తెదేపా మాజీ ఎమ్మెల్యే దివంగత పర్వత చిట్టిబాబుపై గెలిచారు. ఆ తర్వాత వరుపుల సుబ్బారావు తెదేపా గూటికి చేరారు. ఈసారి కూడా తెదేపా టికెట్ తనకే దక్కుతుందని సుబ్బారావు ఆశలు పెట్టుకున్నారు. గత వారం కాకినాడ లోక్సభ నియోజకవర్గ సమీక్ష నిర్వహించిన చంద్రబాబు సర్వే ప్రకారం మెరుగ్గా ఉన్న వారికి సీటు కేటాయిస్తామని, నేతలు కలిసికట్టుగా పనిచేసి గెలిపించాలని చెప్పారు. ఆ తర్వాత సుబ్బారావు తన అనుచరులతో నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించారు. టికెట్ తనకు లేదా పర్వత కుటుంబానికి ఇవ్వాలని, దక్కకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఎమ్మెల్యే బహిరంగంగా ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఎవరైనా నువ్వు ఈ రకమైన తప్పిదం చేసావు, ఈ రకమైన విధానం చేసావు అని చెప్పితే రాజకీయానికే స్వస్తి పలుకుతాను నేను. దయచేసి నా వయసు మాత్రం 76 సంవత్సరాలు, అది వాస్తవ పరిస్థితి. కానీ నా వయసుకి, నా ఆరోగ్యానికి ఎక్కడ కూడా పొందడం లేదు. బ్రహ్మాండమైన రీతిలో యువకుడి కంటే కూడా చాలా ఉత్సాహంగా కూడా పనిచేసి తిరిగేటటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి. ఆ భగవంతుడు ఎటువంటి ఆరోగ్యం ఇచ్చాడు. దయచేసి ఇది లాస్ట్ అవకాశం నాకు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా నాకే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఖరారు చేస్తారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఈసారి తెదేపా తరపున వరపుల రాజాను బరిలో దించే యోచనలో అధిష్టానం ఉంది. వరపుల రాజా మాజీ ఎమ్మెల్యే జోగిరాజు, ప్రస్తుత ఎమ్మెల్యే సుబ్బారావులకు మనవడు. సుబ్బారావుతో కలిసి రాజా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత తన తండ్రి వరపుల తమ్మారావు పేరిట ఫౌండేషన్ ఏర్పాటు చేసి వివిధ సేవా కార్యక్రమాలు అందించారు. నియోజకవర్గ ప్రజలకు చేరువ కావడంతో పాటు తెదేపా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు. అందుకే అధిష్టానం రాజా వైపు మొగ్గు చూపుతోంది. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను సార్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేను ఆయన చేసిన రిక్వెస్ట్ ఒకటే, నియోజకవర్గంలో సర్వేలు జరిపించి సర్వే ఆధారంగా టికెట్ ఇప్పించండి సార్. మరి సర్వే ఆధారంగా నాకు వస్తే నాకు ఇవ్వండి. సర్వే ఆధారంగానే మరి నాకంటే మెరుగ్గా ఎవరికైనా సర్వే వస్తే వాళ్ళకి టికెట్ ఇప్పించండి. తప్పకుండా కూడా నేను పార్టీకి కట్టుబడి పనిచేస్తానని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ప్రత్తిపాడులో పర్వత కుటుంబానికి కూడా తగినంత ప్రాధాన్యం ఉంది. ఈ కుటుంబానికి చెందిన గుర్రాజు కాంగ్రెస్ తరపున నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా సేవలందించారు. ఆ తర్వాత పర్వత సుబ్బారావు, పర్వత బాపనమ్మ, పర్వత చిట్టిబాబు తెలుగుదేశం తరపున ఎమ్మెల్యేలుగా పనిచేశారు. చిట్టిబాబు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగాను బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి తాము పార్టీకి సేవలందించామని, ఈసారి కూడా తమ కుటుంబ సభ్యులకు సీటు కేటాయించాలని వారు అధిష్టానానికి విన్నవించుకున్నారు. వీరు కూడా ఎమ్మెల్యే సుబ్బారావు అభిప్రాయానికే మద్దతుగా నిలిచారు. అప్పటి నుంచి కూడా వరపు సుబ్బారావు గారికి ఆయనకు వచ్చినా మాకు వచ్చినా ఎప్పుడు కూడా చేసుకునేవాళ్ళమని. ఓసారి వాళ్ళకి మాకు కూడా పార్టీ ఆయన మారారు, మేము మారలేదు. అయినా జరిగి ఇప్పుడు ఆయన కూడా మాకు మీకు వచ్చినా మాకు వచ్చినా ఆయన సపోర్ట్ చేస్తామని మేము కూడా అలాగే అంటున్నామండి. ఆయనకు వచ్చినా మాకు వచ్చినా మేము కూడా అలా చేస్తామండి. ఇప్పటి నుంచో పార్టీలో ఉన్నాం కాబట్టి 30 సంవత్సరాలు పెట్టించి మాకు ఇచ్చిన ఆయన చేస్తా అన్నారు, నాకు ఇచ్చిన ఆయన చేసుకుంటా అన్నారు. అదే విధంగా మేము ఇద్దరం కలిసి ఉన్నాం కాబట్టి మా ఇద్దరిలో ఎవరికి వచ్చినా చేస్తామని హృదయపూర్వకంగా కోరుకుంటూ ప్రజలు జై తెలుగుదేశం, జై జన్మభూమి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో నాయకుల మధ్య అంతర్గత పోరు అధిష్టానం దృష్టికి వెళ్లింది. తెదేపాకు వైకాపా, జనసేన నుంచి కూడా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో నాయకుల్ని సమన్వయపరిచి ముందుకు సాగేలా శ్రేణులకు ఉద్బోధ చేస్తోంది.